సరే. కాశ్యపాన్వే సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భగవద్గష్టికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసోహం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. గజేంద్రుడు గజేంద్రుని యొక్క బలం రోజు రోజుకి తగ్గిపోతుంది. ఆ మకరి యొక్క బలం క్షణము పెరిగిపోతుంది. ఇంకా నిర్వీర్యుడైపోయి ఎవరిని ప్రార్థించేది, ఎలా ప్రార్థించేది, ఎవరు నన్ను కాపాడుతారు అనుకుంటూ భగవంతుడిని పరిపరి విధాల ప్రార్థిస్తూ దాంట్లోనే ఒక నర్తకునిలాగా పెక్కు రూపాలతో ఎవడు నాట్యం చేస్తూ ఉంటాడో, ఋషులు దేవతలు ఎవరిని కీర్తింపలేరో, ఎవరిని ప్రవర్తన ఇతరులకు అగోచరంగా ఉంటుందో అటువంటి దేవుణ్ణి నేను స్తుతిస్తాను అని చెప్పాడు. ముక్త సంగులైనది మునులు దిదృక్షులు సర్వభూత హితులు సాధు చిత్తుల అసదృశ వ్రతాఢ్యులై కొల్తురెవ్వని దివ్య పదము వాండు దిక్కు నాకు. ప్రపంచంతో సంబంధాలు వదిలేసిన మునులు భగవంతుని చూడాలని కోరేవారు, అన్ని ప్రాణులకు మేలు కోరేవారు, మంచి మనసు కలవారు, సాటిలేని వ్రతాలు ఆచరించుతూ ఎవని పాదములను సేవిస్తూ ఉంటారో అటువంటి దేవుడు నాకు ఆధారమగుగాక అంటున్నాడు గజరాజు. అంటే ముక్త సంగులైన మునులు అంటే ఈ భవబంధాలతోటి కాస్త ఆ సంబంధాలు లేకుండా వదిలేసినటువంటి మునులు, అరణ్యాలకు వెళ్ళిపోయి సంసారాలను వదిలిపెట్టి దేంతో సంఘం లేకుండా తపస్సులు ఉన్నటువంటి వాళ్ళు, భగవంతుడిని చూడాలని కోరుకునేటువంటి వాళ్ళు. ఇప్పుడు ఈ గజేంద్రుడు ఆ కోవలోకి చెందుతాడు. భగవంతుని దర్శించడానికి కోరుకుంటున్నాడు. ఇతను భగవంతుని చూడాలని కోరేవారు, అన్ని ప్రాణులకు మేలును కోరేవారు, ఒక్క తన స్వార్థమే కాకుండా తాము ఏం చేసినా ఆ అన్ని ప్రాణులకి కూడా మేలు జరగాలి అనుకునేవారు. అంటే సర్వభూత హితులు, సాధు చిత్తులు అంటే మంచి చిత్తం అంటే మనసు కదా, మంచి మనసు కలవారు, ఆ అసదృశ వ్రతాఢ్యులై కొల్తురు. వాళ్ళకి ఇంకా ఆ చాటు లేనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ వ్రతాలు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఎవరి పాదములను అటువంటి వారు ఎవరు, ఇలాంటి వాళ్ళందరూ కూడా వీళ్ళందరికీ దిక్కు ఎవరిది? ఆ దివ్య పదమే, ఆ పరమాత్మ యొక్క పాదాన్ని సేవిస్తుంటారు ఇన్ని రకాల వాళ్ళు కూడా. అటువంటి దేవుడు నాకు ఆధారం అగుగాక అంటున్నారు. భవము దోషంబు రూపంబున్ కర్మంబు ఆహ్వయమును గుణములెవ్వనికి లేక జగములన్ కలిగించు సమయించు కొరకు నిజమాయనవ్వండి నెయ్యును దాల్చు ఆ పరేశునకు అనంత శక్తికి బ్రహ్మకిద్ధ రూపికి రూపహీను నకును చిత్రచారునికి సాక్షిగా ఆత్మరుచికిన్ పరమాత్మునకు పరబ్రహ్మమునకు మాటలను నెరుకల మనములను చేరంగ గాని శుచికి సత్వగమ్యుడగుచు నిపుణుండైన వాని నిష్కర్మతకు మెచ్చు వానికే నొనర్తు వందనములు. అంటే భగవంతునికి పుట్టుక, పాపము, ఆకారము, కర్మ, నామాలు, గుణాలు ఏమీ లేవు. అతడు లోకాల్ని పుట్టించి నశింప చేయడం కోసం తన మాయా ప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. రూపం లేని వాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. అన్నింటినీ చూస్తాడు, ఆత్మకాంతిలో వెలుగుతాడు. అతడే ఆత్మకు మూలం, అతడే మోక్షానికి అధికారి. అతడు మాటలకు ఊహలకు అందరానివాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిచేర తగినవాడు, నేర్పరులు చేసే ఫలాపేక్ష లేని కర్మలకు సంతోషిస్తాడు. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను అంటున్నాడు గజరాజు. అంటే భవము దోషము రూపము కర్మము ఆహ్వయమును గుణములు ఎవ్వనికి లేక. భవము అంటే పుట్టుక, మళ్ళాగే మళ్ళీ పుట్టడం నశించడం, మళ్ళీ పుట్టడం నశించడం, ఇలాంటివేమీ స్వామికి ఉండవు. అంటే మరి రాముడుగా కృష్ణుడుగా వచ్చాడు కదండి అంటే ఒక ప్రయోజనం కోసం ఆయన సంకల్పం మాత్రంతో వచ్చాడు తప్ప మనతోటే ఉంటాడు. కానీ మనకున్నటువంటి దోషాలు ఏమి కూడా ఆయనకి అంటవు. తర్వాత దోషము అంటే ఏమి పాపాలు అవి కూడా అంటవు. ఆయనకేమి భగవంతునికి పుట్టుక, దోషము అంటే పాపము, రూపము ఆకారము,
కర్మ అంటే మనం అనుభవించేటువంటి కర్మానుభవాలు పూర్వం ఎప్పుడో చేసినటువంటి పుణ్యపాపాల వల్ల కలిగినటువంటి ఫలితాలు అవేమి ఆయనకు ఉండవు. నామాలు కూడా లేవు. మనం ఏదో ముద్దుగా మనం పెట్టుకుంటున్న ఆ రూపం ఈ పేరు అని. గుణాలు కూడా లేవు. గుణాలు లేవు అంటే ఇదే ఎప్పుడు ఇతర మతాలకి మనకు వస్తుంది. ఆయనకేమీ రూపము లేదు, గుణము లేదు అంటే చెడ్డ రూపము లేవు, ఆ చేహేయ గుణాలు కూడా లేవు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అతడు లోకాలను పుట్టించి నశింప చేయడం కోసం తన మాయా ప్రభావంతో ఇవన్నీ ధరిస్తాడు. ఎందుకండి అయితే ఇలా కనిపిస్తున్నాడు కదా, ఇదే ప్రశ్నకు సమాధానం కూడా ఆయన చెప్పేసుకుంటున్నారు. పుడుతున్నాడు, ఆ పాపకర్మలు పుణ్యకర్మలు కూడా చేస్తున్నాడు అంటే ఆ నామాలతో ఉన్నాడు, గుణాలతో ఉన్నాడు, అన్ని ఉన్నాయి కదా, ఏమి లేవు లేవంటారు ఏంటి అంటే అతడు లోకాలను పుట్టిస్తున్నాడు నశింప చేయడం కోసం. ఈ లోకాలను పుట్టించి నశింప చేయడం కూడా అంటే సృష్టి లయల కోసమే తన మాయా ప్రభంతో ఇవన్నీ కూడా ధరిస్తుంటాడు అనేక రూపాలుగా కనపడుతూ. రూపం లేని వాడైనా ఆశ్చర్యకరంగా అంతులేని శక్తితో నిండైన రూపాన్ని పొందుతాడు. మనకి కనపట్లేదు కానీ ఆయన సజీవంగానే దివ్యమంగళ విగ్రహ రూపుడై ఉంటాడు. మనం వెళ్ళి దర్శించేటువంటి ఆ అర్చామూర్తులు అనుకోండి, మనం అర్చామూర్తినే దర్శించగలం. అంతకు ముందు కానీ మన అంతర్యాముగా ఉన్న స్వామిని మనం దర్శించలేము. కానీ అవి మనకి ఒక విగ్రహాల్లాగాను, ఒక దేంతో చేశారో ఎలా తయారు అన్నటువంటి ఆ పిచ్చి ఆలోచనలతోటే ఆయన ఒక విగ్రహ రూపుడుగానే అనిపిస్తుంది. కానీ ఆయన సర్వమంగళ దివ్యాకరుడు సజీవుడే అని మనం గుర్తించలేం. మహాత్ములకే తెలుస్తుంది. ఆత్మకాంతితోటే వెలుగుతాడు. అతడే మోక్షానికి అధికారి. ఇతర దేవతలకు ధర్మ అర్థ కామాలని సంప్రాప్తింపజేసేటువంటి శక్తి ఉంది కానీ మోక్షానికి అధికారి ఇవ్వగలిగిన వాడు శ్రీమన్నారాయణుడే. అతడు మాటలకు ఊహలకు అందరాని వాడు. నేను చెప్పున్నా కదా, మహాయోగులు కాదు కదా వేదాలు కూడా, ఇలాంటి వాడు ఇటువంటి వాడు అని చెప్పడానికి దొరకని వాడు, పరిశుద్ధుడు, సత్వగుణంతో దరిచారు తగిన వాడు. ఆయన సత్వగణ స్వరూపుడై ఉంటాడు కనుక ఎప్పుడు సాత్విక గుణంతో కలిగి ఉంటాడు కనుక ఎవరైనా నిశ్చింతగా ఆయన దరిచేరవచ్చు. నేర్పర్లు చేసే ఫలాపేక్ష లేని కర్మలకు సంతోషిస్తాడు. గీతలో కూడా చెప్తాడు కదా, కర్మ చేయండి, ఫలితాన్ని మాత్రం ఆశించకండి. అలా ఫలాపేక్ష లేని వాళ్ళు ఎవరుంటారో వాళ్ళే కదా భక్తి యోగులుగా చెప్పబడతారు, జ్ఞానులుగా చెప్పబడతారు. అలాంటి వాళ్ళంటే స్వామికి చాలా ఇష్టం. అటువంటి దేవునికి నేను నమస్కారాలు చేస్తాను అంటున్నాను. శాంతున కపవర్గ సౌఖ్య సంవేదికి నిర్వాణ భర్తకు నిర్విశేషునకు ఘోరునకు ఘూడునకు గుణధర్మికి సౌమ్యునకు అధిక విజ్ఞానమయునకు అఖిలేంద్రియ ద్రష్టకక్షునకును బహుక్షేత్రజ్ఞునకును దయా సింధుమతికి మూల ప్రకృతికాత్మ మూలునకు అఖిలేంద్రియ జ్ఞాపకునకును దుఃఖాంతకృతికి నెరిన సత్యమనడి నీడతో వెలింగుచునుండు ఎక్కంటికి మహోత్తరునకు నిఖిల కారణునకు నిష్కారణునకు నమస్కరింతు నన్ను మనుచు కొరకు. అంటే భగవంతుడు శాంత స్వరూపుడు, మోక్షానికి అధిపతి, ఆనందానికి ఆలవాలము, స్వపర భేదము లేనివాడు, దుష్టులకు భయంకరుడు, సంసార బద్ధులకు అందనివాడు, గుణాల ధర్మము కలవాడు, సరళ స్వభావము విశేషమైన జ్ఞానము కలిగినవాడు, అన్ని ఇంద్రియాల కార్యాలు చూచేవాడు, అన్నిటికీ ప్రభువు, సర్వజ్ఞుడు, దయారసానికి సముద్రం వంటి వాడు, అన్నింటికీ మూల పురుషుడు, ఆత్మకు ఆధారమైన వాడు, ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు, దుఃఖాన్ని తొలగించేవాడు, మాయ అనే నీడతో నిండుగా వెలిగేవాడు, ఒంటరివాడు, మిక్కిలు గొప్పవాడు, అన్నిటికీ బీజమైన వాడు, ఏ కారణము లేనివాడు. అటువంటి స్వామికి నన్ను కాపాడమంటూ నమస్కరిస్తాను. శాంతునకు అంటే శాంత స్వరూపుడు అయినటువంటి స్వామికి, సంవేదికి అంటే ఆయనకి శాంత స్వరూపుడు, మోక్షానికి అది నిర్వాణ భర్తకు అంటే మోక్షానికి అధిపతి, నిర్విశేషుడు అంటే ఆయనకి ఏమి ఏంటి నిర్విశేషుడు ఆనందానికి ఆల్వలమ్మ. ఘోరునకు గూడునకు గుణధర్మికి గుణాల ధర్మాన్ని కలిగిన వాడు, సరళ విజ్ఞానమయుడు, విజ్ఞానానికి ఆకరమైన వాడు,
తర్వాత అన్ని ఇంద్రియాల కార్యాలు కూడా చూస్తూ అఖిల ఇంద్రియ ద్రష్ట. మనం మన ఇంద్రియాలు అంత కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు చేసేటువంటి వాటన్నిటి కూడా ఎప్పటికప్పుడు అన్ని తెలుసుకోగలిగిన వాడు, బహుక్షేత్రజ్ఞుడు. అన్ని క్షేత్రజ్ఞుడు అంటే ఆయనే అన్నిటికీ మూల కారణం ఆయనే అవుతాడు. ఆత్మకు ఆనందం, ఆ ఆత్మకు ఆధారమైన వాడు ఆయనే, దయా సింధువు. అఖిల ఇంద్రియములకు ఇంకేంటి జ్ఞాపకునకు, ఆత్మకు ఆధారమైన వాడు, ఇంద్రియాలను ఆజ్ఞాపించేవాడు, దుఃఖాంత కృతికి, దుఃఖాంతం అంటే దుఃఖాలను పోగొట్టేటువంటి వాడు, మాయ అనేటువంటి అనేటువంటి నీడతో నిండుగా వెలిగేవాడు, ఒంటరివాడు. అన్న తర్వాత మిక్కిలు గొప్పవాడు, అన్నిటికీ బీజమైన వాడు, ఏ కారణము లేడు వాడు అంటే నిష్కారణుడు. అటువంటి స్వామికి ఎందుకు ప్రార్థిస్తున్నాను? నన్ను మనుచు కొరకు, నన్ను రక్షించడం కోసము నేను ప్రార్థిస్తున్నాను. యోగాగ్ని దగ్ధ కర్ములు యోగీశ్వరులు ఏ మహాత్మునుండెరుగక సద్యోగ విభాసిత మనములన్ బాగుగా వీక్షింతురు అట్టి పరము భజింతున్. అట్టి పరము అంటే పరమపదనాథుడైనటువంటి ఆ ప్రభుని నేను భజింతున్ సేవిస్తాను. ఎలాంటి వాడు? యోగాగ్ని దగ్ధ కర్ములు, యోగింద్రులు యోగం అనేటువంటి అగ్నితో తమ పూర్వకర్మములను కాల్చివేసి ఇతరమేమీ తలంచకుండా ప్రకాశించే తమ మనసులలోని ఏ మహాదేవుని చూస్తూ ఉంటారో అటువంటి ప్రభువును నేను సేవిస్తాను. పైన చెప్పిన వాళ్ళు నిష్కామ కర్మలు, వాళ్ళు ఏం కోరికలతో చేయరు. ఇక్కడేంటి, కొంతమంది యోగింద్రులు ఉంటారు, వాళ్ళు యోగం అనేటువంటి అగ్నితోటి అంటే కఠోరమైనటువంటి తపస్సులు అన్ని కూడా చేసేసి తమ పూర్వ కర్మలన్నీ కూడా వాళ్ళే మా రూపమేసుకొని ఏమి తలంచకుండా వాళ్ళు భగవంతుని అంటే ఆత్మదర్శనం కోరుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరిని సేవిస్తారో అటువంటి ప్రభువుని నేను సేవిస్తాను. సర్వాగమం నాయ జలతికి అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు సకల గుణారణిశ్చన్న బోధాగ్నికిన్ తనయంతరాజిల్లు ధన్యమతికి గుణలయోద్దీపిత గురు మానసునకు సంవర్తిక కర్మ నిర్వర్తితునకును దిశలేని నా బోటి పశువుల పాపంబులడంచువానికి సమస్తాంతరాత్ముండై వెలుంగు వాని కశ్చిన్నునకు భగవంతునకు ధనుజ పశుని వేషధార శక్తులైన వారి కందంగరాని వానికాచరింతు వందనములు. అంటే సర్వాగమ ఆమ్నాయ జలధికిన్ అపవర్గమయునికి ఉత్తమ మందిరునకు, సమస్తమైనటువంటి ఆమ్నాయము అంటే వేదములు, ఆగమాలకు వేదాలకి కూడా పరమాత్ముడు అన్ని ఆగమాలకు వేదాలకు కూడా సముద్రం వంటి వాడు. తర్వాత ఉత్తమ మందిరునకును ఆయన మోక్ష స్వరూపుడు, గొప్ప గుణాలకు నిలయమైన వాడు. తర్వాత సకల గుణ ఆరణి చెన్న బోధ అగ్నికి. ఆరణి అంటే నిప్పు, అగ్ని అంటే రాపిడి కొయ్యలలో అగ్ని వలె సుగుణాలలో దాగి ఉండేవాడు. ఒక కట్టెల్లో నిప్పు ఎలా అయితే దాగి ఉంటుందో పైకి కనపడుతుంది కదా, అలాగా సర్వగుణాలు కూడా తన లోపల ఇమిడ్చుకొని ఉండేవాడు. తనంతా తనే ప్రకాశింపచేయడు. ఎవరైనా భక్తులు కోరుకుంటేనే అప్పుడు ఏ గుణము అవసరమో దాన్ని పైకి ప్రకాశించేస్తాడు. తర్వాత తన ఎంత రాజిల్లు ధన్యమతికి, వాడంటే వాడేనండి, ఇంకా ఏమి వాడికి ఇంకొకళ్ళతో పోలికే లేదు అని చెప్తాను సార్. అలాగా తనంత తానుగా ప్రకాశించేవాడు. ఒకటి ప్రకాశించే, ఇప్పుడు అన్ని సమస్త వస్తువులు కనపడాలంటే ఒక సూర్యకాంతి ఉండాలి. ఒక ఇళ్లలో అయినా ఒక చీకటి ఆవరించుకుంటే ఒక చిన్న దీపం, ఏదో ఒక లైట్
ఒక కొవ్వొత్తో ఏదో ఒకటి కావాలి, కానీ స్వామి ప్రకాశించడానికి వేరే ఆధారం ఏం అక్కర్లేదు, తనంతట తనే ప్రకాశిస్తాడు. తర్వాత గుణలయోద్దీపిత గురు మానసునకు సంవర్తిత కర్మ నిర్వర్తితునకు, అంటే ఆ ప్రక గొప్ప మనసు కలవాడు, ప్రళయమును సృష్టిని కూడా నడిపేవాడు. ఈ ప్రళయకాలంలో దీన్నంతా కూడా లయం చేసేవాడు ఆయన్ని, మళ్ళీ తన సంకల్పంతో సృష్టించేవాడు కూడా ఆయన్ని. నా వంటి దిక్కులేని ప్రాణుల యొక్క పాపాలను ఉపశమించే చేసేటువంటి వాడు, దిశ లేని నాబోటి పశువుల పాపంబులు అణంచువానికి సమస్త అంతరాత్మకు. తన్ని ఒక పశువే కదా, ఒక అంటే ఒక జంతు జాతిలో అంతే కదా. ఇదిగో నాలాంటి పశువులు ఉన్నారే, అంటే మానవుల్లో కూడా పశువులా ప్రవర్తించకు అంటాను చూడండి. నీ స్వరూపం ఏంటో నీకు తెలుసుకోకుండా నువ్వు కాస్త ఏంటి చైతన్యం కలవాడై ఉండి కూడా ఏదో తినడం, పడుకోవడం, కూర్చోవడం, ఏదో కాలాన్ని గడిపేస్తుంటే ఏమిటో పశువులాగా తింటున్నాడు, తిరుగుతున్నాడు, పడుకుంటున్నాడు అంటారు అలాగ పెద్దవాళ్ళు. అలాగా ఇక్కడ నిజంగానే ఇది ఒక చరమే కదా అది చెప్పుకుంటున్నాడు. నా వంటి దిక్కులేని వాళ్ళకు ప్రాణాలను, ఆ ప్రాణుల యొక్క పాపాలను శమింపచేసేవాడు, అందరిలో అంటూ ఆత్మగా వెలిగేవాడు, నాశనం లేనివాడు, పూజింపదగినవాడు, భార్య, పుత్రులు, ఇల్లు, పశువులు అనే వాటిపై ఆసక్తి కలవారికి అందని వాడు. ఇంతసేపు కూడా ఈయన కూడా ఎందుకు అందలేదు భగవంతుడు, ఇప్పుడు ఎందుకు ప్రార్థిస్తున్నాడు అంటే తెలుసు కదా నన్ను నేను రక్షించుకోగలను అన్నటువంటి ఇది. అంచేత ఇవి ఎవరికి దొరకడు ఈయన, ఆ భార్య, పుత్రులు, ఇల్లు, పశువులు అలాగంటూ వాటి మీదే కపయం పెంచుకున్న వాళ్ళకి అందని వాడు. అటువంటి దేవాది దేవునికి నమస్కారాలు చేస్తాను అంటే ఆశ్రయించిన వారికే అందుబాటులో ఉండేటువంటి స్వభావం కలవాడు. వరధర్మ కామార్థవర్జిత కాములై విభుతులెవ్వాని సేవించి ఇష్టగతిన్ పొందుదురు, చేరి కాంక్షించు వారి కవ్యయ దేహమిచ్చు నెవ్వాండు కరుణ, ముక్తాత్ములెవ్వని మనుకొని చింతింతురు ఆనందవాది మగ్నాంతరంగులు, ఏకాంతులెవ్వని ఏమియున్ కోరక భద్ర చరిత్రంబున్ పాడుచుందురు, ఆ మహేశున్ ఆద్యున్ అవ్యక్తున్ అధ్యాత్మయోగ గమ్యున్ పూర్ణున్ ఉన్నతాత్మున్ బ్రహ్మమైన వాణిన్ పరున్ అతేంద్రియున్ ఈసున్ స్థూలు సూక్ష్మున్ నే భజింతు. ఎన్ని ఒక్క పదం ఎన్ని విశేషణాలు వేశారో ఆయన యొక్క చేసే పనులకు చూడండి. వరధర్మ కామార్థవర్జిత కాములై విభుదులు ఎవ్వానిని సేవించి ఇష్టగతిని పొందుదురు. ఎవరైనా సరే ఒక తమకి ఇష్టమైనటువంటి మంచి, అంటే ఇష్టమైనటువంటి నువ్వు చెడు మార్గం కోరుకుంటే అదే ఇస్తాడు, మంచి మార్గం కోరుకుంటే అదే ఇస్తాడు. ఈ బుధులుంటారే కాస్త జ్ఞానం కలిగిన వాళ్ళందరూ కూడా ఎటువంటి పరగతిని కోరుకుంటారో, దేన్ని కోరుకుంటున్నారో, వర ధర్మ అర్థ కామార్థవర్జిత కాములై, వాళ్ళకి ధర్మం అర్థ కామాల మీద, ముఖ్యంగా అర్థ కామాల మీద వాళ్ళకి ఏమీ సంగం ఉండదు. ఆ గొప్ప ఆ జ్ఞానులకి భగవంతుడు ధర్మం పైన, కామం పైన, ధనం పైన ఆశలు విడిచినటువంటి పండితుల పూజలు అందుకొని వారు కోరుకున్న ఉత్తమ వరాలు అనుగ్రహిస్తూ ఉంటారు. ఇలాగా అయితే ఇష్టమైనటువంటి అంటే మంచి గతిని మనం పొందాలి అంటే ఏం వదిలేయాలి? ధర్మ అర్థ కామాలు మూడింటిని కూడా వదిలిపెట్టి మోక్షగాములై వెళ్ళినటువంటి వారికి వాళ్ళు చేసేటువంటి పూజల్ని అందుకొని వాళ్ళకి ఉత్తమ వరాలు అనుగ్రహిస్తున్నటువంటి వాడు. చేరి కాంక్షించు వారికి అవ్యయ దేహమిచ్చు ఎవ్వాండు కరుణ, ఎవడైతే దయతో నా దరి చేరి కోరిన వారికి నాశనం లేనటువంటి శరీరాన్ని ప్రసాదిస్తాడు. అంటే ఎప్పటికీ వాళ్ళు చిరంజీవులుగా ఉంటారా అంటే
వాళ్ళకి మళ్ళీ తిరిగి జన్మ లేకుండా చేస్తాడు. ముక్తులైనటువంటి ముక్తా ముక్తాత్ములు ఎవ్వని మనుకొని చింతింతురు. ముక్తులు ఉంటారు. ముక్తులు అంటే కొన్నాళ్ళు ఈ సంసారంలో ఉండి వీటి మీద విరక్తి పుట్టి వెళ్ళిపోయి ఈ సంసారాన్ని దూరంగా వెళ్ళిపోయి మోక్షగాములు అనమాట. వాళ్ళు వెళ్ళిపోయారు. మోక్షగాములు అంటే ముముక్షువులు, అంటే ఈ సంసారంలోనే ఉంటూ మనతోటి కలిసి ఉంటూ ఆ భగవత్ చింతనలోనే రోజంతా కూడా కాలం గడుపుకుంటున్న వాళ్ళు ముముక్షువులు. ముక్తులు అంటే ఆల్రెడీ సంసారంలో ఉండి కొంతకాలం తర్వాత దీన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయి భగవత్ ధ్యానంలో తమ యొక్క జీవితాల్ని గడుపుకుంటూ భగవంతుని చేరినటువంటి వాళ్ళు ముక్తులు. నిత్యులు ముక్తులు ఆ పరమపదంలో ఉంటారు. మోక్షార్థులు ముముక్షువులు ఇప్పుడు మన బద్ధుల్లోనే వాళ్ళు ఒక కేటగిరీగా ఉంటారు. వీళ్ళకి అలా 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 ఉండగా వీళ్ళే కొంతకాలాన్ని ముక్తులుగా మారుతారు. ముక్తులైన వారు ఆనంద సముద్రంలో మునిగిన మనసులతో ఆయనను అనిత్యము ఆరాధిస్తూ ఉంటారు. ముక్తాత్ములు ఎవ్వని మనుకొని చింతించురో అలా వాళ్ళని అతని నిరంతరము ముక్తులైన వారు ఆనంద సముద్రంలో మునిగిన మనసులతో ఆయన్ను నిత్యము అనునిత్యము అంటే అప్పుడు నిత్యము అంటే ఇదే ఒక్క క్షణం రాత్రి పోలన్నట్టుగా ఆరాధిస్తారు. ఇంకా ఏంటి, ఆనందవార్థిన్ మగ్నాంతరంగులు ఏకాంతులు ఎవ్వని ఏమి కోరక అలా ఉంటారు కొంతమంది. ఇంకేమిటి, పరమార్థాన్ని చింతించేవారు ఏకాంతంగా ఆయన పవిత్రమైన చరిత్రను పాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కొంతమంది ఎప్పుడు ఒంటరిగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఆ పరమార్థాన్ని చింతిస్తూ ఉంటారు, ఏకాంతంగా గడుపుతారు. ఆయన యొక్క కథల్ని, ఆయన యొక్క విషయాలనే పాడుకుంటూ ఉంటారు. అతడు ఆ మహేశున్, ఆయన ఎవడు, ఆ స్వామి అందరికీ ఆద్యుడైన వాడు, అవ్యక్తుడు. అదేంటి ఆద్యుడైన వాడు, వ్యక్తం అంటే కనిపించేది, అవ్యక్తుడు, కంటికి కనపడరాని వాడు. తర్వాత ఆధ్యాత్మ యోగ గమ్యుడు, ఆధ్యాత్మ యోగం వల్ల మాత్రమే వాడు. తర్వాత ఉన్నతాత్ముడు, పూర్ణుడు, మాత్రమే ఒక చేత పరిపూర్ణుడు. తర్వాత ఉన్నతాత్ముడు అంటే మహాత్ముడు, బ్రహ్మమైన వాణి పరబ్రహ్మ స్వరూపుడు ఆయనే. అటువంటి పరుడు అంటే ఈ వేరైన వాడు అంటే ఇక్కడ వాళ్ళు మా ఇరుగు పొరుగు అలా అంటుంటారు సరే, అలా వేరైన వాడు అంటే ఇక్కడ శ్రేష్టమైన వాడు. ఇంకా అతీంద్రియుడు, ఇంద్రియాలతోటి మనం ఆయన చూద్దాం, చేద్దాం, విందాం అంటే మన వశం కాదు. ఆయన కటాక్షం ఉంటేనే మనం ఆయన చేరగలం. ఈ ఇంద్రియాలన్నిటికీ కూడా అతీతమైన వాడు. అంటే ఇంద్రియాలు మనల్ని ఎలా అయితే ప్రలోభపడతాయి, కానీ ఆయన్ని మాత్రం దానికి లొంగని వాడు. స్థూల స్వరూపుడు, సూక్ష్మ స్వరూపుడు. మన ప్రళయకాలంలో స్థూల స్వరూపుడుగా ఉంటాడు. మళ్ళీ సృష్టి సమయంలో ఆయన స్థూల రూపం ఆ ప్రళయ కాలంలో సూక్ష్మ స్వరూపుడుగా ఉంటాడు. సృష్టి కాలంలో మళ్ళీ ఆయన కూడా స్థూల రూపుడై ఉంటాడు. సూక్ష్మ అంటే చిన్నది, స్థూలం అంటే పెద్దది. నామరూప విభాగాలు ఏమీ తెలియకుండా ఒక సూక్ష్మమైనటువంటి దిశలో చిన్న చిన్న రేణువులాగా ఈ విశ్వం అంతా కూడా ఒక ముద్దలాగా ఆయన దగ్గర పడి ఉంటే దాన్ని స్థూల రూపంగా నామరూప విభాగం చేసి ఆయన దానికి సృష్టించేసి మళ్ళీ జీవుల వాళ్ళ కర్మానుసారంగా సృష్టించి దాంట్లో అంతర్యామగా ఆయన ఉంటాడు. ఈ సృష్టి సమయంలో ఆయన స్థూల రూపుడై ఉంటాడు. అప్పుడే కదా విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు కదా. ఆయన దివ్యమంగళ విగ్రహాన్నించే ఈ విశ్వం అంతా వచ్చింది అని కదా మనం చదువుకున్నాం. అటువంటి మహాత్ముణ్ణి నేను సేవిస్తాను అని మరియు ఇట్లని వితర్కించే పావకుండర్చుల భానుండు దిప్తుల వంగి నిగుడింతురెట్ల తండు రెట్లడంతు పావకుండర్చుల భానుండు దిప్తుల వంగి నిగుడింతురు
ఎట్లడంతు ఆ క్రియ ఆత్మకరావళి చేత బ్రహ్మాదుల వేర్పుల అఖిల జంతు గణముల జగముల ఘననామ రూప భేదములతో మొరయించి తగనడంచు ఎవ్వండు మనము బుద్ధింద్రియంబులంతానయై గుణ సంప్రవాహంబు పరపు స్త్రీ నపుంసక పురుష మూర్తియునుగాక తిర్యకమర నరాది మూర్తియునుగాక కర్మ గుణ భేద సదసత్ ప్రకాశిగాక వెనుక తాన్ అగు విభుని తలంతు. పావకుడు అంటే అగ్ని, అచ్చులు అచ్చుల అంటే జ్వాలలు. అలా అంటే ఈ గజేంద్రుడు ఈ విధంగా భావిస్తున్నాడు స్వామిని. ఎలాగా? అగ్ని జ్వాలలను, పావకుండు అచ్చుల అంటే అగ్నికి దాసం పెడుతున్నాడు. ఆ భానుండు అంటే వెలుగులు ఇచ్చేటువంటి సూర్యుడిని చూస్తున్నాడు. ఆ సూర్యుడు వెలుగులను ప్రసరింపచేసి మళ్ళీ శమింపచేసే విధంగా భగవంతుడు తన కిరణాల చేత బ్రహ్మ మొదలైన దేవతలను, అన్ని జీవరాశులను, సకల లోకాలను నానా విధాలైన నామ రూప భేదాలతో పుట్టించి లయం చేస్తాడు. దీన్ని ఒక సూర్యోదయం, సూర్యుడు అస్తమించడంతో పోలినారు. ఈ ఈ ఈ అగ్ని జ్వాలలను, సూర్యుడు వెలుగులను ప్రసరింపచేసి మళ్ళీ ఏం చేస్తున్నాడు? తన కిరణాల చేత ఈ ఈ భగవంతుడు కూడా ఇంకా అగ్ని జ్వాలలను, సూర్యుడు వెలుగులను ప్రసరింపచేసి మళ్ళీ శమింపచేసే విధంగా సూర్యుడు తన యొక్క కిరణాలతోటి, తన వెలుగులతోటి ఇదంతా కూడా ప్రకాశింపచేస్తూ ఉంటాడు కదా. అలా చూపించి సాయంత్రమయ్యేసరికి మళ్ళీ వాటన్నిటిని కూడా దాచేసుకుంటున్నాడు సూర్యాస్తమయ్యాక. అలాగా ఆ రకంగా భగవంతుడు కూడా తన యొక్క కిరణాలు, తన తేజస్సుతోటి బ్రహ్మ మొదలైనటువంటి దేవతల్ని, అన్ని జీవరాశుల్ని, సకల లోకాలను, అన్ని విధాలైనటువంటి అనేక రకాలైనటువంటి నామాలతోటి, రూపాలతోటి, ఆ నామ రూప భేదాలతోటి పుట్టిస్తున్నాడు. మళ్ళీ అనేక రకాల జీవులు, దేవత, మనుష్య, తిరిగి స్థావరాలు అనేటువంటి వీటిల్లో వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళని పుట్టించి మళ్ళీ లయం చేస్తాడు. ఒక సూర్యోదయం లాగా అలా చేస్తాడు. ఆయన మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్ని తానే అయి గుణాలతో ప్రవర్తిస్తాడు. వీటన్నిటికీ కూడా ఈ జీవులందరినీ పుట్టించడమే కాదు, వాళ్ళ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్ని కూడా మనం అనుకుంటాను నేను ప్రవర్తిస్తున్నాను, నా ఇంద్రియాలు ఉన్నాయి, నా మనసులా ఉంది, నా బుద్ధిలా ఉంది అని కాదు. దీనికి మన కర్మను బట్టి ఆయన కళ్ళు ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఇవన్నీ ఆనే అయ్యి గుణాలతో ప్రకాశిస్తాడు. ఆయన స్త్రీ, పురుషుడు, నపుంసకుడు, నర, సుర, జంతు స్వరూపుడు కాకుండా గుణభేదాలకు, కర్మకు అతీతంగా ఉంటాడు. మన్నైతే అలా పుట్టిస్తాడు. నపుంసకులు గాను, స్త్రీ గాను, పురుషులు గాను, నరులు గాను, సురులు గాను, జంతువులు గాను, అనేక జన్మలు, అనేక రూపాలలో మనల్ని పుట్టిస్తాడు. కానీ ఈ గుణభేదాలకు, కర్మకి కూడా ఆయన అతీతంగా ఉంటాడు. ఉండడము, లేకపోవడము అనే వాటికి బయలుపరచకుండా ఉన్నాడా అంటే ఉన్నాడు కదా, కానీ పైకి కనపడట్లేదు. ఉన్నాడు, లేకపోవడం, ఉన్నాడు, లేదు అనేటువంటివి ఈ సృష్టి మనకి తెలియలేదు, లయము మనకి తెలియట్లేదు. అంచేత వీటికి ఎవరికైనా తెలుస్తుందా ఈయన సృష్టిస్తున్నాడు, చేస్తున్నాడు అని? అలా బయటపడకుండా ఉంటాడు. ఏది కాకుండానే అన్నీ తానే అవుతాడు. పైకి అన్ని మనమే చేస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ఏది మనం చేయట్లేదు. మన పుట్టుక కానీ మనం లేకపోవడం కానీ రెండు ఆయన సంకల్పంతో జరుగుతున్నాయి. అటువంటి ప్రభువును నేను ధ్యానం చేస్తాను. రాజుగారు కూర్చొని ఆజ్ఞలు జారీ చేసి మంచి పనులైనా, దుష్ట శిక్షణైనా, శిష్ట రక్షణైనా చేస్తున్నది మనకు కనిపిస్తుంది. కానీ ఈ ప్రభువు చేసేటువంటి అన్నిట్లోనూ అన్ని తనవే అయ్యి తానే నడిపిస్తున్నవాడై అగమ్య గోచరుడై ఉంటాడు. కలడందురు దీనులయడన్ కలడందురు పరమయోగి గుణముల పాలన్ కలడందురన్ని దిశలను కలండ నెడువాడు
కలడో లేడో. దేవుడు ఆర్తులైన వారి వెంట ఉంటాడంటారు, ఉత్తములైన యోగుల చెంత ఉంటాడంటారు, అన్ని దుక్కులలోనూ ఉంటాడని అంటారు. ఉన్నాడు ఉన్నాడు అని అటువంటి దేవుడు మరి ఉన్నాడో లేడో. ఈయనకి ఇంకా పాప గజలకి సందేహం వస్తుంది. అక్క దీనులు కలడందురు దీనులయ్యడని, అదిగో ఆర్తులేని ఎవరన్నా అండి, దిక్కులేని వాడికి అదేడే దిక్కు, ఉన్నాడు ఉన్నాడు దిక్కుగా ఉన్నాడు అంటారు ఆర్తులు. ఉత్తములు కలడందురు పరమయోగి గుణముల పాలన గలడందురు అని. ఉత్తములైన యోగుల చెంత కూడా యోగులందరూ కూడా ఉన్నాడండి, భగవంతుడు లేకపోవడం ఏంటి, ఉన్నాడు కనుక మేము ఇలా తపస్సు చేస్తున్నాం, ఉన్నాడు ఉన్నాడు అంటారు ఉత్తములైన యోగులు. ఇంకా అంతేకాదండి, అంతటా వ్యాపించి ఉన్నాడు. భక్తుల దగ్గర ఉన్నాడు, దీనుల దగ్గర ఉన్నాడు. తను ఆశ్రయించిన వాళ్ళని నేనే గతి అనుకున్న వాళ్ళకి ఉన్నాడు. ఉన్నాడండి, మాకు కనపడపోయినా అనుకుంటున్నటువంటి పరమయోగుల యొక్క మనసుల్లోనూ ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు ఉన్నాడని వాళ్ళన్నట్టుగా ఉన్నాడు అంటారు. తర్వాత అన్ని దిశలందును కలడు అని చెప్తారు కొంతమంది, అన్ని దిక్కుల్లోనూ ఉంటాడని అంటారు. అందరూ ఉన్నాడు ఉన్నాడు అంటారు కదండి, అసలు ఇంతకీ ఆ దేవుడు ఉన్నాడో లేడో అని గజానికి, ఈ గజేంద్రుడికి అనుమానం వస్తుంది. కలుగండే నా పాలి కలిమి సందేహింపన్, కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డపడరాడే, నా నా కడ్డపడరాడి నలిన సాధువుల తేన్ పడిన సాధుల కడ్డపడెడు వాడు. చూడడే నా పాడు చూపుల చూడక చూచువారల కృపం చూచువాడు. లీలతో నా మొరాలింపండే, మొరుంగుల మొరలెరుంగుచున్ తన్ను మొరంగువాడు. అఖిల రూపముల్ తన రూపమైన వాడు, ఆది మధ్యంతములు లేక అడరువాడు. భక్త జనముల దీనుల పాడు, వినడే చూడడే తలంపడే వేగరాడే. ఏంటండి, అందరూ నా విషయంలో భగవంతుని ఉనికిని అనుమానించడం ఎందుకు? నా విషయంలో నాకు ఎందుకు ఇలా అనుమానం కలుగుతోంది? అతడు ఐశ్వర్యము పేదరికము అనేవి చూడకుండా అందరికీ అండగా ఉంటున్నాడు కదా. ఏమిటో ఎంత తెలివి తక్కువ అన్ని చూస్తున్నాను, కానీ నాకు ఎందుకు ఇలా అనుమానం వస్తుంది? ఐశ్వర్యము ఇస్తున్నాడు వాడిని, ఆ ఐశ్వర్యం అంటే బాగా ధనవంతుడా పేదవాడా అనేటువంటి ఆ విషయం ఏమి చూడకుండా అందరికీ అండగానే ఉంటున్నాడు. అంటే ధనవంతులైన వారికి ఏదైనా ఒక తీరని కష్టం వస్తే పర్వాలేదులే, వాడు డబ్బుందిలే, వాడు చూసుకుంటాడలే అని అనుకోవట్లే కదా. వాడికి మృత్యుముఖంతో పోరాడుతుంటే కాస్త ఊపిరి పోయాలంటే, ఆ బాధ నుంచి గట్టెక్కించాలంటే అప్పుడు కూడా ఆ భగవంతుడు కూడా భగవంతుడిని, అలాంటి ఐశ్వర్యవంతులు కూడా వాళ్ళని స్వామినే ప్రార్థిస్తారు. అలాగే పేదరికంలో ఉన్నవాడు కూడా ఆ పేదరికంలో ఉండి పాప ఏ దిక్కు లేకుండా ఆయన ఆశ్రయించిన వాళ్ళకి కూడా అండగానే ఉంటున్నాడు. అలాంటి వాడు మరి నా పట్ల కూడా ఉంటాడు కదా. నాకు అడ్డ పడరాడే, మరి నన్ను కూడా నా పట్ల కూడా ఉంటాడు అని ఇప్పుడు నిశ్చయం చేసుకుంటున్నాడు. ఇంకా ఎందుకో నాకు కలడో లేడో అన్నాడు, మరి ఉన్నాడో లేడో, ఉన్నాడు ఉన్నాడని అందరూ అంటారు, ఉన్నాడో లేడో అని పాపం ఒక నిర్లిప్తత వచ్చినప్పటికీ ఉన్నాడు ఉన్నాడు ఎందుకు లేడు, అదిగో ఆ ధనవంతులు అదేంటి పేదవాళ్ళు అనేటువంటి తారతమ్యం కూడా ఆయనకు చూడకుండానే ఉన్నాడు కదా. అలాగే ఆ విషయంలో నా పట్ల కూడా ఉన్నాడు, నేను కూడా ఆశ్రయిస్తున్నాను కనుక. అతడు దుర్జనుల చేత చిక్కుకున్న సజ్జనులకు సాయపడతాడు. ఎవరన్నా ఇలా ఇదిగో ఈ మకర్లాగా పట్టి పీడిస్తుంటే ఆ పీడకి లోనవుతున్నట్టు వాళ్ళందరికీ కూడా దుర్జనులు ఉంటారు. సజ్జనులు ఎప్పుడు పీడిస్తూనే ఉంటారు కదా. వాళ్ళు ఆ దుర్జనుల చేత చిక్కుకుని వాళ్ళ చేతుల్లో చిక్కుపోయి పాపం బాధపడుతున్నటువంటి మంచి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సాయపడుతున్నాడు కదా. కాబట్టి నాకు కూడా సాయపడతాను. నేను కూడా ఇప్పుడు ఈ మకరి చేత పట్టుబడి బాధపడుతున్నాను కదా, అంతే నాకు కూడా సాయపడతాడు అని ఇంకా తను ధైర్యం చెప్పుకుంటున్నాడు పాపం. ఇలాగా
చూడడే నా పాటున్ చూపుల చూడక చూచువారలన్ కృపన్ చూచువాడు. అతడు బయట చూపులు వదిలి తననే చూచే వారిని దయతో చూస్తాడు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. మన దృష్టి అంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి ఈ విషయ వాంఛల మీదే మన దృష్టి ఉన్నంతసేపు ఆయన చూడడు. అవన్నీ వదిలిపెట్టి ఆయన ఒక్కసారి త్రికరణ శుద్ధిగా చూస్తే వాళ్ళని తప్పకుండా దయతో చూస్తాడు. అలాగే నాకు కూడా ఇందా చెప్పారు కదా, యోగిలాగా అన్ని ఇంద్రియాలని తన వశంలో పెట్టేసి ఒక కాలు పెట్టి అలాగ దీక్షగా స్వామి మీదే దృష్టి పెట్టుకున్నాడు ఈ గజరాజు. అంచేత నన్ను కూడా నా కష్టాన్ని కూడా చూస్తాడు అని చెప్పారు. లీలతో నా మొరాలింపండే మొరంగుల మొరలెరుంగుచుంతన్ను మొరంగువాడు. ఆ పదాలు చూడండి. ఇక్కడ 3 మొరల మొరాలింపండే మొర అనేది ఒకటి, మొరంగులు మొరంగువాడు 4 పదాలు చెప్పారు చూడండి. అతడు దీనుల మొరలు తెలుసుకొని మొదటిది లీలతో నా మొరాలింపండే, నేను దీనంగా నాయన నువ్వే దిక్కు అని మొరపెట్టుకుంటున్నాను అంటాం కదా, అలా మొరపెట్టుకుంటున్నానండి. ఒక్కడు వినడు అలా అంటాం మనం. అలా మొరలు తెలుసుకొని తన్ను తానే మర్చిపోతుంటాట. తన్ను తానే అయ్యో పిలుస్తున్నాడు అనుకుంటే ఇంకా ఆయనకు ఒళ్ళు తెలియదు. ఇంకో దాని మీద భగవంతుడికి దృష్టి వెళ్ళడు. ఈ దీనుల యొక్క మొరల మీదే దృష్టి పెట్టుకొని మిగతా విషయాలు మర్చిపోతాడు. అలాంటి వాడు నా మొరను కూడా వింటాడు కదా. మొరంగులన్ మొరలెరుంగుచు అలా ఉన్నవాడు నా మొరను కూడా ఆయన వింటాడు తప్పకుండా అని చెప్పుకున్నాడు. అఖిల రూపంబు తన రూపమైన వాడు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని రకాల పేర్లతో పిలువబడుతున్న వాళ్ళు, అన్ని రకాల రూపాలు ధరించినటువంటి ఈ జీవరాశి అంతటికీ కూడా అన్ని రూపాలు అతని రూపాలే. తర్వాత ఆది మధ్యాంతంబులు లేక అడరువాడు, అతనికి మొదలు నడుము అంటే మొదలు మధ్య చివర అనేది ఏవి కూడా ఆయనకి లేనివాడు. అతడే భక్తులకు భక్తజనుల దేనుల పాలివాడు. పాలి అంటే దిక్కు లేని వాళ్ళకి, భక్తులకు దీనజనులకు, భక్తులకి ఆయనే దిక్కు, దీనజనులకు కూడా ఆయనే దిక్కు. అతడే భక్తులకు దిక్కు లేని వారికి కూడా ఆధారం. అందువల్ల అటువంటి దొర నా బాధను నా మొరను వినండే చూడండే తలపండే వేగమ్మిరాడే. వస్తాడు కదా, వినడా, చూడడా, తలంచడా, రాడా. నేను ఇంత ప్రార్థిస్తుంటే నా మొర వింటాడు, చూస్తాడు, తలుస్తాడు. రాడా అంటే తప్పకుండా ఎందుకు రాడు, ఎందుకు చూడు, ఎందుకు చేయడు అంటాను చూడండి. అలాగా వినడే నా మొరను వినండే చూడండే తలంపండే వేగమ్మి రాడే. అంటే రాడా, చూడడా, నా మొరని వినడా, నన్ను చూడడా అని అనుకున్నాడు. అంటే తప్పకుండా తన్ని రక్షిస్తాడు అనేటువంటి ఒక నమ్మకానికి విశ్వాసం ఏర్పడింది గజరాజులో. విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మకున్ విశ్వవేద్యున్ విశ్వాసుతున్ విశ్వాసుతునజు బ్రహ్మ ప్రభు ఈశ్వరిన్ పరమ పురుషునే భజింతున్. విశ్వకరుణి అంటే కరుడు అంటే చేసేవాడు కదా, లోకాన్ని సృష్టి చేసేవాడు. విశ్వకరుడు అంటే లోకాన్ని సృష్టి చేసి